దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఒక్క మాట. భయపెడతారు, బెదిరిస్తారు, ఫోన్లు చేస్తారు. అట్లెట్లుంటది, మీరు మాతో ఉంటేనే మీరు రేపు ఏమైనా పనులు చేస్తారు, లేకపోతే మీకు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అని మాట్లాడతారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కుల్లా చెప్తున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైకులలోనే బెదిరిస్తున్నారు. మీరు చూసింటారు కొంతమందిని మాట్లాడేది. ఒక ఆయన అంటున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్క ఇందిరం ఇల్లియా ఎట్లిస్తారో నేను చూస్తా, బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన కాడ అంటుండు. ఇంకొక ఆయన అంటున్నాడు, నా ఇంటి కాడికి వస్తే మెడల్ పట్టి నూకేస్తా అని ఇంకొక ఆయన అంటున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. నేను మీకు ఒక్కడికి ఒక్కొక్క సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. ఇవాళ ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులు గాని, సర్పంచ్లకు వచ్చే నిధులు గాని, ఎంపీలు ఖర్చు పెట్టే నిధులు గాని, ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇదంతా కూడా ప్రజల సొమ్ము. పన్నుల రూపంలో మీరు ప్రజలు మనకు గట్టే సొమ్మునే మనం ధర్మకర్తల్లాగా వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాబట్టి మళ్ళా తిరిగి వాళ్ళ కోసమే ఖర్చు పెడతాం తప్ప ఇదేదో నా ఇంటెనక పొలం అమ్ముడో, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంటెనక పొలం అమ్మో కడతలేడు, ఎవరి ఇంటెనక పొలం అమ్మి వచ్చి సొంత పైసలతో పెట్టిన పైసలు కావి. అందుకే ఏ ఎమ్మెల్యే అడ్డం పొడుగు మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే చిల్లర మల్లరగా మాట్లాడినా మనం పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే అది అయ్య సొత్తు కాదు, వాళ్ళ అత్త సొమ్ము కాదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీకు ఇష్టం ఉన్నట్టు ఇయనికి, లేకపోతే ఇవ్వకుండా ఉండేందుకు. భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగం రాసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా 5 అంచెల్లో ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలనో రాసి ఉన్నది. 5 అంచెలు అంటే కింద గ్రామాలలో గ్రామ పంచాయతీ ఒక ప్రభుత్వం, కొద్దిగా మీదికోతే ప్రభుత్వం ఉంటది, ఇంకొద్దిగా మీదికోతే జిల్లా ప్రభుత్వం ఉంటది, జిల్లా పరిషత్ ఉంటది, ఇంకొద్దిగా పైకి పోతే రాష్ట్ర ప్రభుత్వం ఉంటది, ఆ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటది. ఏ ప్రభుత్వానికి ఆ పని వాళ్ళ పని వాళ్ళకున్నది. ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. గాడిద చేసే పని గాడిది, కుక్క చేసే పని కుక్క, గుర్రం చేసే పని గుర్రం, ఇట్లా ఎవల పని వాళ్లకు విభజించబడి ఉన్నది, ఎవలది వాళ్లకు నిర్ణయించబడి ఉన్నది రాజ్యాంగం ప్రకారం. ఇందులో ఒకరికొకలకు ఎవరికేమి ఒకరి మీద ఒకరు డిపెండెంట్ కాదు, ఒకరి మీద ఒకరు ఆధారపడి లేరు. కలిసి పనిచేయాలి, సమన్వయంతో పనిచేయాలి. కానీ ఇప్పుడు మోడీ గారు నేను పైసలు ఇయ్యా అంటే రేవంత్ రెడ్డి దుకాణం బంద్ అవుతుందా? కాదు. ఇక్కడ రాష్ట్రానికి ఉండే ఆదాయాలు, రాష్ట్రానికి ఉండే వనరులు ఇక్కడ ఉంటాయి. 10 ఏళ్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మోడీ గారు సహకరించలే, అట్లని చెప్పేసి మనం ఊకున్నామా? పని చేయలేదా? బ్రహ్మాండంగా పెన్షన్లు పెంచుకోలేదా? 200 పెన్షన్ 2000 చేసుకోలేదా? రైతు బంధు ఇచ్చుకోలేదా? కళ్యాణ లక్ష్మి ఇచ్చుకోలేదా? షాదీ ముబారక్ ఇచ్చుకోలేదా? రైతు బీమా ఇచ్చుకోలేదా? భారతదేశంలో ఎక్కడలేని పనులు చేసుకోలేదా? చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారం చేయకపోయినా, రూపాయి ఇయ్యకపోయినా రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసుకున్నాం. అట్లాగే గ్రామ పంచాయతీల విషయంలో కూడా మీకు హక్కుగా, మీకు రాజ్యాంగబద్ధంగా, మీకు కానూన్ ప్రకారం, మీకు కాయిదా ప్రకారం రావాల్సిన పైసలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకే వస్తాయి. అందులో ఏలు పెట్టే అధికారం ఎమ్మెల్యేగా నాకు లేదు, ఎంపీగా బండి సంజయ్కి లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి కూడా లేదు, ఎవ్వరకు లేదు. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ కి వెళ్ళి వచ్చే పైసలు సీదా వచ్చేది 70 పైసలు. రూపాయి వస్తే 70 పైసలు సీదా గ్రామ పంచాయతీ అకౌంట్లకే వస్తాయి. ఆ రూపాయిల 20 పైసలు మండల పరిషత్ అకౌంట్లకు పోతాయి, ఒక 10 పైసలు జిల్లా పరిషత్ అకౌంట్లకు పోతాయి. అంటే 70, 20, 10 ఈ రేషియోలో మరి ఫైనాన్స్ కమిషన్ కి వెళ్ళి వచ్చే పైసలు, అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పైసలు గాని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పైసలు గాని కానూన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మీ అకౌంట్లకే రావాలి. అందులో ఎవ్వలకు కూడా ఆపే అధికారం గాని, ఎవ్వలకు కూడా ఏలు పెట్టే అధికారం గాని పొరపాటున కూడా లేదు. ఈ విషయం ముందు మీరు తెలుసుకోవాలి గౌరవ సర్పంచ్. అట్లాగే రెండో మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు అనుకోవచ్చు, అన్నా మరి కరెక్టే, మా హక్కులేంది, మాకుండే బాధ్యత లేంది, మరి ఎట్లా ఎవరు చెప్పాలి అనేది కూడా మీరు అనుకోవచ్చు. ఏం చేద్దామంటే జిల్లా పరిషత్ ఎలక్షన్లు, మండల పరిషత్ ఎలక్షన్లు అయిపోయినాక మొత్తం గెలిచిన ఎంపీటీసీ